పవన్ కళ్యాణ్ రాజకీయం అర్థమవుతోందా? ఆయనకు రాష్ట్ర శాసనసభలో ఇప్పుడు ఒక్క స్థానం కూడా లేదు. శాసనసభ గత ఎన్నికలలో ఆయన స్వయంగా 2 స్థానాల్లో పోటీ చేసి రెండింటిలోనూ అపజయం పాలయ్యారు. ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో అనేక మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఎవరైనా సరే ఆ పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తే రాజకీయాలకు ఓ నమస్కారం పెట్టేసి తమకు అలవాటైన వ్యాపకంలోకో వృత్తిలోకో వెళ్ళడానికి ఏమాత్రం సంకోచించరు. ఈ కారణాలు చాలు రాజకీయాలకు ఓ నమస్కారం పెట్టేయడానికి. అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారి గురించి ఎవరు పడితే వారు నాలుకలు ఆడించడానికి, విశ్లేషించడానికి సైతం ఈ కారణాలు చాలు. సిద్ధాంత బలంతో పార్టీని నడుపుతున్న పవన్ కళ్యాణ్ గతంలో వచ్చిన ఫలితాలతో బెదిరిపోలేదు, రాజకీయాల నుంచి పారిపోలేదు. పార్టీ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత రాజకీయాలను అర్థం చేసుకోవడానికి మొదటిసారిగా ఇప్పుడు గట్టి కసరత్తు చేయడం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అభిమాన మద్దతుదారులతో విడివిడిగా బృందాలుగా చర్చించడం ప్రారంభించారు. చర్చించడం అంటే ఏదో మొక్కుబడిగా చర్చించడం కాదు, గంటల తరబడి చర్చిస్తూ వచ్చారు. తనను కలిసిన వారితో అదే పనిగా మాట్లాడడం చంద్రబాబుకు అలవాటైతే పవన్ కళ్యాణ్కు వినడం అలవాటు. విన్నారు, కానీ గత కొన్ని నెలలుగా వింటూ వస్తున్నారు. కొన్ని బృందాలతో అయితే మంగళగిరి కార్యాలయంలో 5 గంటలు కూడా వింటూ కూర్చున్నారు. వింటున్న కొద్దీ ఆయనకు కార్యాచరణపై స్పష్టత వచ్చింది. భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై ఆయనకు బ్రహ్మాండమైన స్పష్టత ఉన్నదనే భావన కలిగిందని అటువంటి సుదీర్ఘ సమావేశంలో పాల్గొన్న ఓ బృంద సభ్యుడు చెప్పారు. మనకే ఆయన రాజకీయంపై స్పష్టత లేక ఏదేదో మాట్లాడుతున్నాం, కానీ ఆయనకు మాత్రం ఊహాతీత స్పష్టత ఉందని ఆ బృందం సభ్యుడు అన్నారు. తన రాజకీయ ప్రయాణంపై ఆయనకు ఒక స్పష్టత వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూడడం లేదు. తన ఆలోచన మార్గానికి భిన్నంగా ఎవరేమి చెప్పినా వినడం లేదు. కానీ ఆయన అభిమానులలో, మద్దతుదారులలో, స్వపక్షీలలో ఏదో తెలియని ఆరాటం. ఆయన అలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేసి ఉండవలసింది, వారితో మనకెందుకు, మనల్ని బావిలోకి తోసేస్తారు అంటూ పైకి కనపడని హెచ్చరికలు చేస్తున్నారు. ఈ శ్రేయోభిలాషుల్లో ప్రత్యర్థి పార్టీల కోవటులు కూడా ఉన్నారేమో అని చాలా మందికి అనుమానాలు లేకపోలేదు. ఆయన రాజకీయ ప్రయాణం గురించి ఆయన కంటే తమకే ఎక్కువ తెలుసు అన్నట్టుగా ఉచిత సలహాలిచ్చే తీరు చూస్తుంటే నవ్వొస్తుంది కూడా. ఎందుకంటే ఆయన నడుస్తున్న తీరు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆయన వెనుక ఉన్న జన సైన్యం వారిని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఎలాగైనా ఇప్పుడు ప్రయాణిస్తున్న రాజమార్గం నుంచి ఏలూరు, కైకలూరు, గతుకుల గుంటల రోడ్లోకి మళ్లించడానికి తమకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారు. ఏలూరు, కైకలూరు రోడ్డు చేపలు పెంచుకోవడానికి గాని ప్రయాణానికి పనికిరాదనే సంగతి ఆయనకు కూడా అర్థమైందనే విషయం ఆయన ప్రత్యర్థులతో పాటు ఆయన మద్దతుదారులలోని ఆవేశపరులకు కూడా అర్థమవుతున్నట్లు కనపడుతుంది. రెండు 2014లో పార్టీని ప్రకటించినప్పుడు ఆవేశమే తప్ప ఆలోచన లేదు. దానికి తగిన మూల్యం చెల్లించారు. 2019లోనూ ఆవేశమే, ఆలోచన లేదు, విశ్లేషణ లేదు, దూరపు చూపు లేదు. అందుకే రాజకీయేతర సామాజిక వర్గ ప్రత్యర్థులను ఓ రకమైన చిన్న చూపు, తేలికాభావం, వాటిల్లో నుంచి పుట్టుకొని వచ్చిన వ్యాఖ్యానాలు, విశ్లేషణ జనసేనను ముంచెత్తాయి. రెండు 2024 ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా కూర్చొని తన 10 ఏళ్ల రాజకీయ నడకను నెమరు వేసుకున్నారు. తన క్షేమం కోరేవారి ఆలోచనలను వినడానికి గంటలకు గంటలు వ్యయం చేశారు. తన రాజకీయ ప్రయాణంపై స్పష్టత వచ్చింది. మామూలు స్పష్టత కాదు, భయంకరమైన స్పష్టత. అదంతే. ఇక వెనక్కి తిరిగి పునఃసమీక్ష చేసుకోవలసిన అవసరం లేని స్పష్టత కలిగింది. ఆయనలో ఇప్పుడు అసలు సిసలైన పవన్ కళ్యాణ్ అనే భావి రాజకీయ నేత కనపడుతున్నారు. పవర్ స్టార్ కనపడ్డం లేదు, చిరంజీవి తమ్ముడు కనపడ్డం లేదు. అభిమానులను అలరించాలి అనుకుంటూ సినిమా పాటలు మాట్లాడే సినిమా మనిషి కనపడ్డం లేదు. స్పష్టంగా కనపడుతున్న రాజకీయ భవిష్యత్తు దిశగా ఒక్కొక్క అడుగు బలంగా వేసుకుంటూ వెళ్తున్న రాజకీయ నేత కనిపిస్తున్నారు. 2014 నుండి 2019 నాటి పవన్ కళ్యాణ్కు ఇప్పుడు కనిపిస్తున్న పవన్ కళ్యాణ్కు పోలికే లేదు. అందుకే మినుగురు పురుగుల్లాంటి ప్రత్యర్థ విమర్శలకు, ఎత్తి పొడుపులకు, వంకర వ్యాఖ్యానాలకు, వ్యంగ్య చమత్కార పలుకులకు ఆయన స్పందించడం లేదు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు. స్పష్టంగా కనపడుతున్న రాజకీయ లక్ష్యం దిశగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి ఆయనకెందుకు చాకిరీ చేయాలి?
ఆయన ఓ దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. రాష్ట్రంలోని మహిళల పరిస్థితి ఏమిటి, ఎన్ని సీట్లిస్తారు, ముఖ్యమంత్రి పదవి సంగతేంటి వంటి కాలక్షేప ప్రశ్నలతో పవన్ కళ్యాణ్పై చేసే విమర్శలు, శ్రేయోభిలాష సలహాలకు ఆయన స్పందించడం మానేశారు అనే విషయం కూడా ఇప్పుడిప్పుడే ఆ బాపతు జనానికి అర్థమవుతుంది. తన రాజకీయ వైకుంఠపాలిలో చివరి మజిలీకి చేరడానికి తెలుగుదేశంతో అమెరికలు లేని పొత్తు అవసరమని ఒక స్పష్టమైన అంచనాకు పవన్ కళ్యాణ్ వచ్చారు. అందుకే పొత్తుకు వ్యతిరేకంగా తన పార్టీలో ఎవరు ఏమీ వ్యాఖ్యానించవద్దని ఆయన ఇటీవలనే ఓ ప్రకటన జారీ చేశారు. ఈ పొత్తు అనేది రేపటి ఎన్నికలకు మాత్రమే పరిమితమని కాకుండా కనీసం 10 ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ ఇటీవలే తన మనసులో మాటను బయటపెట్టారు. ఇదేమీ అనాలోచితంగా అన్నమాట కాదు, పవన్ కళ్యాణ్ అంతరంగానికి అద్దం పట్టే మాట. జనసేనకు అభిమానులు, మద్దతుదారులు ఉన్నారు. కానీ పార్టీ యంత్రాంగం అవసరమైన స్థాయిలో లేదు. తెలుగుదేశం పార్టీకి సుశిక్షితులైన పార్టీ కార్యకర్తల యంత్రాంగం రాష్ట్రమంతా గ్రామస్థాయి వరకు విస్తరించి ఉంది. ఆ పార్టీ యంత్రాంగంతో జనసేన నెట్వర్క్ మమేకమై పనిచేయాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. కులాలు, వర్గాలు, ప్రాంతాల ప్రస్తావన లేకుండా వారు వీరు కలిసి పనిచేయాలనేది ఆయన ఆకాంక్ష. ఆయన వయసు ఇప్పుడు సుమారు 53 ఏళ్లే. 1971 సెప్టెంబర్లో జన్మించారు. పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు నాయుడు సుమారు 20 ఏళ్లు పెద్దవారు. 1950లో జన్మించారు. మరో 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు రాజకీయాలు క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు బాగా తక్కువ. అప్పటికే కార్యకర్తల పరంగా 2 పార్టీలు బలోపేతమై ఉంటాయి. పాత స్టాక్ కూడా క్లియర్ అవుతుంది. అందుకే ముఖ్యమంత్రి పదవి కోసం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమాత్రం తొందరపడ్డం లేదు. ముఖ్యమంత్రి పదవి అనేది రైట్ రాయల్ మార్గంలో రావాలి, కానీ షార్ట్ కట్లో వస్తే నాదెండ్ల భాస్కర్రావు పరిస్థితి ఎదురవుతుంది అనేది పవన్ అభిప్రాయంగా కనపడుతున్నది. తన వంతు కోసం పవన్ కళ్యాణ్ అనితరసాధ్యమైన రీతిలో రాజకీయ నిగ్రహం పాటిస్తున్నారు. పవనిజం అంటే అదే.